దేవేందర్ మేము కలిసి పెరిగినాము ఒకే ఊరు. వీళ్ళ ఫ్యామిలీతో మా ఫ్యామిలీ కూడా వీళ్ళ ఫాదర్తో వీళ్ళ బాబాయ్తో వాళ్ళందరితో మా ఫ్యామిలీకి మా ఫాదర్కి మంచి రిలేషన్ ఉండేది. సో దేవేందర్ మొదటి నుంచి కూడా పాటలు పాడటం రాయటం తర్వాత బాగా చదివేవాడు. దాంతోపాటు ఏంటంటే మనోడు నెట్వర్క్ బాగా చేస్తాడు, మనుషుల్ని కలుపుతాడు. ఓకే, ఎప్పుడైనా మనము ఒక రంగంలో పైకి రావాలంటే లేదా మన చుట్టూ ఉన్న వాళ్ళు పైకి రావాలంటే రెండు పనులు చేయాలి. ముఖ్యంగా మనుషుల్ని కలపాలి, అప్పుడు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ కలపటం అనేది ఎవరు చేయాలి? ఇప్పుడు మనకి పిల్లి మెడలో గండ కట్టే పని లాంటిది. చేసినప్పుడు ఏమైందంటే ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఊరు అభివృద్ధి చెందాలన్నా లేకపోతే ఒక జిల్లా అభివృద్ధి చెందాలన్నా మన ఫ్రెండ్షిప్ సర్కిల్ స్నేహ బృందం అభివృద్ధి చెందాలన్నా కూడా ఒక మనిషితోనే సాధ్యం కాదు. అది ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్. అంటే ఒకటి నుంచి ఒకటి కలిపేవాడు కావాలి. వాళ్ళందరినీ కలిపేవాడు కావాలంటే ఒక మనిషి కలిసేవాడు ఇంపార్టెంట్. అది దేవేందర్లో అగ్రెసివ్నెస్ని నేను చూశాను. అంటే ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి వ్యక్తిత్వం మనోడిది, సృజనాత్మకమైనటువంటి వ్యక్తిత్వం మనోడిది. తర్వాత ఆయన టీచింగ్ ఫీల్డ్లో ఉండడం కూడా అది దానికి తోడైంది. మంచి యాక్టర్ కూడా ఆయన. చిన్నప్పుడు మా బిక్షపతి సార్ అని ఉండే టీచర్, ఆయనతో కలిసి బాగానే చేసేటోడు. వీళ్ళ ఫాదర్ కూడా ఉన్నట్టుంది. ఇంకా నువ్వు రావాలి తొందర సినిమా ఫీల్డ్ ఎప్పుడో. మీరు ఆపర్చునిటీ 20 years బ్యాక్ ఇచ్చారు. నేను చాలా తొందరగా వచ్చిన ఇండస్ట్రీకి. 19 yearsకి నేను హైదరాబాద్ వచ్చిన. 19 yearsకి ఎవరికి చెప్పబెట్టుకుని వచ్చిన. ఎవరికి టచ్లో లేను, మా ఊళ్ళో కూడా ఎవరికి టచ్లో లేను. ఇద్దరు నాకు టచ్లో ఉండేవాడు. ఈయన కూడా వచ్చు నా దగ్గరికి. వచ్చి ఏదైనా చేద్దాం అనుకుంటున్నానంటే అప్పుడు సితారా పత్రిక ఉంది కదా, సితారా పత్రికలో నువ్వు చెయ్యి అని రిపోర్టర్గా పెట్టేసి చేయలేనే చేసి ఈయన కూడా ఇక్కడే ఉండేటోడు. చేయకపోవడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఈ రోజు వచ్చేసి చాలా పెద్దవాళ్ళకి ఆదుకుంటున్నాడు, చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడు. చేయకపోవడం మంచిది మాకు అనిపిస్తుంది. అది చేస్తే ఒకలాగా. ఇప్పుడు మనకి ఒక మనిషి వ్యక్తిత్వం చేంజ్ చేస్తారు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఆయన అది చేసేవాడు. సినిమా రంగంలో ఉన్నా కూడా ఆయన ఆర్గనైజింగ్ క్వాలిటీ ఐడియాలజికల్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న అయ్యేది. సో అట్లా